లాల్ దర్వాజా సింహవాహిని బోనాలకు ఇచ్చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ఆ అమ్మవారి ఆశీర్వచనం నిండుగా ఉండాలని ప్రార్థిస్తూ వారికి స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు మిగతా పెద్దలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న ఈ దశాబ్ది బోనాల ఉత్సవాల్లో ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సరిపోయే నిధులు ఇచ్చి ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. అన్ని కార్యక్రమాలు జూలై 7న గోల్కొండలో ప్రారంభమైనటువంటి బోనం, బల్కంపేట కళ్యాణంతో, ఉజ్జయిని మహంకాళి బోనంతో, ఈరోజు లాల్ దర్వాజా బోనాలతో విజయవంతంగా హైదరాబాద్ ప్రజల సుఖ సంతోషాలకే కాదు యావత్ తెలంగాణ మంచి నిండుగా సమృద్ధిగా వర్షాలు పడాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని కొలుచుకునే ఈ పండుగ బోనాల పండుగ హైదరాబాద్ సాంప్రదాయానికి సంస్కృతికి ప్రతిబింబించే ఈ పండుగలో హైదరాబాద్ ప్రజలు మొత్తం యావత్ తెలంగాణ ప్రజలకు వేదికగా మారి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించిండ్రు. శాంతి భద్రతలు కావచ్చు, మహిళల పట్ల రక్షణ కావచ్చు, ఏర్పాట్లు కావచ్చు, అన్నింటికీ సహకరించిన ఈ హైదరాబాద్ జంట నగరాల ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అమ్మవారి ఆశీర్వచనం మనందరిపై మెండుగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మాత్యులు మనకి ఈ రోజు ఈ కార్యక్రమాలను విజయవంతం కావడానికి ముఖ్యమంత్రి గారితో సహా నిధులు కేటాయింపు కావచ్చు ఎప్పటికప్పుడు పర్యవేక్షించినటువంటి